మన VVIT యూనివర్సిటీ, అబ్సల్యూట్ డిసిప్లిన్, అబ్సల్యూట్ ఎడ్యుకేషన్. కన్నవారి కలలు, తన ఆశయాలు రెక్కలు కట్టుకొని అమెరికా గడ్డపై వాలాయి. అమ్మా నాన్నలను గర్వపడేలా చేయాలని ఆరాటపడింది. జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఎన్నో ఆశలతో 7 సముద్రాలు దాటింది. కానీ విధికి కన్ను కుట్టింది. రోడ్డు ప్రమాద రూపంలో మృత్యువు ఆమెను కాటేసింది. ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్ళిన ఓ తెలుగింటి ఆడపడుచు కళ ఓ క్షణంలో ఛిద్రమైంది. కారు రూపంలో వచ్చిన మృత్యువు ఆశయాలను గల్లంతు చేసింది. అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలంగాణ యువతి మృతి చెందిన వార్త ఇప్పుడు కన్నీళ్లు తెప్పిస్తోంది. తెలంగాణలోని నల్గొండ జిల్లా చెరువుగట్టు గ్రామానికి చెందిన శ్రీనివాసరెడ్డి, శోభా దంపతుల గారాల పట్టి నవ్య. చిన్నప్పటి నుంచి చదువులో చురుకుగా ఉండే నవ్య తల్లిదండ్రుల అంచనాలకు తగ్గట్టుగానే పెరిగింది. హైదరాబాదులోని ఓ ప్రముఖ కాలేజీలో బీటెక్ పూర్తి చేసింది. అయితే అక్కడితో ఆమె ఆగిపోలేదు. ఉన్నత చదువులు చదివి మంచి ఉద్యోగం సాధించి తన కుటుంబానికి అండగా నిలబడాలని కలలు కంది. ఆ ఆశయంతోనే అమెరికా పయనమైంది. చికాగోలోని ప్రతిష్టాత్మక రూజ్వెల్ట్ యూనివర్సిటీలో హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం అడ్మిషన్ సాధించింది. ఇక్కడ కూతురు అమెరికాలో చదువుకుంటుందని ఆ తల్లిదండ్రులు మురిసిపోయారు. అంతా సాఫీగా సాగుతుందనుకున్న ఆ కుటుంబంలో ఘోర ప్రమాదం పెను విషాదాన్ని నింపింది. అమెరికాలో చదువుకుంటూనే తన ఖర్చుల కోసం పార్ట్ టైం జాబ్ చేస్తుంది నవ్య. ఎప్పటిలాగానే సండే తన స్నేహితులతో కలిసి బయటకు వెళ్ళింది. మరో 3 స్నేహితులతో కలిసి కారులో ఇంటికి తిరుగు ప్రయాణమైంది. ఇంకొద్దిసేపట్లో గమ్యం చేరుకుంటున్నారనగా ఊహించని ఘోరం జరిగింది. వాళ్ళు ప్రయాణిస్తున్న కారు ఒక్కసారిగా అదుపు తప్పి ఘోర ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన నవ్య అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. నవ్వుతూ తుల్లుతూ కారులో ఎక్కిన ఆ యువతి విగత జీవిగా మారింది. భవిష్యత్తుపై ఎన్నో ఆశలు పెట్టుకున్న ఆ యువతి జీవితం ఆ రహదారిపైనే ముగిసిపోయింది. మరోపక్క నవ్య మరణ వార్త తెలుసుకున్న నల్గొండ జిల్లా చెరువుగట్టు గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. అల్లారు ముద్దుగా పెంచుకున్న కూతురు ఇక లేదని తెలిసి ఆ తల్లిదండ్రులు శ్రీనివాసరెడ్డి, శోభలు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. అమెరికాలోని పెద్ద చదువులు చదువుకొని వస్తానని తల్లి ఇలా శవమై వస్తున్నావా అంటూ ఆ తల్లి పడుతున్న రోదనలు అక్కడున్న ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టిస్తున్నాయి. కళ్ళ ముందే ఆడుకున్న బిడ్డ కానరాని లోకాలకు వెళ్ళిపోయిందని ఆ గ్రామస్తులు కన్నీరు గారుస్తున్నారు. ఎన్నో ఆశలతో ఆశయాలతో విదేశాలకు వెళ్లే యువత ఇలా రోడ్డు ప్రమాదాలలో ప్రాణాలు కోల్పోవడం నిజంగా అత్యంత బాధాకరం.